అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని అరెస్టు చేసే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించే చర్చ జోరందుకుంటోంది. పార్లమెంటులో తోపులాట ఘటనపై ఫిర్యాదు చేసింది భారతీయ జనతా పార్టీ. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, అలాగే బాన్సురి స్వరాజ్. మరోవైపు రాహుల్ గాంధీ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ బీజేపీ మహిళా ఎంపీ కొన్యాక్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాహుల్ గాంధీ మీద చర్యకు దిగే అవకాశం ఉందా? దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి అక్కడ ఏం జరిగింది, రియాక్షన్స్ ఏంటో చూద్దాం. राहुल गांधी, हम खड़े थे साइड में, राहुल गांधी एक एमपी को धक्का लगा जो मेरे ऊपर गिर गया और मैं नीचे गिर पड़ा. ये मेरा इंजरी हो गया. This is just a show. गुंडा करते हो, बूढ़े को गिरा दिया जाता है. इतना कौन सा? इतना कौन सा? He has not pushed you. गुंडा करते हो. Such an old man, you're not even coming. This is not the way. Give me a glass. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో దాడి తర్వాత ఎటువంటి ఘటన చోటు చేసుకుందనేది బీజేపీ ఎంపీలు గాయపడ్డారు. ఆ గాయపడిన ఘటనకు సంబంధించి ప్రస్తుతం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తోంది భారతీయ జనతా పార్టీ. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు భారతీయ జనతా పార్టీ ఎంపీలు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. 2 ఫిర్యాదులు ఇప్పుడు నమోదయ్యాయి రాహుల్ గాంధీ మీద. ఈ నేపథ్యంలో ఒకసారి మీరు చూడొచ్చు, అనురాగ్ సింగ్ ఠాకూర్తో పాటు అక్కడ బీజేపీ మహిళా ఎంపీలు కూడా అక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. నిరసన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోని ఇటు రాహుల్ గాంధీ మీద माफी मांगो 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 విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీలు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది పార్లమెంట్ ప్రాంగణంలో. అనురాగ్ సింగ్ ఠాకూర్తో పాటు మీరు చూడొచ్చు, పురంధరేశ్వరితో పాటు మరికొంతమంది ఎంపీలు కూడా అక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎంపీల మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తుంటే, మరోపక్క కాంగ్రెస్ కి సంబంధించి మరో బాక్స్ లో చూస్తున్నారు. ఇటు భారతీయ జనతా పార్టీలకు సంబంధించి దాడి జరిగిన ఘటనలో గాయాల పాలైన ఆ ఎంపీలకు సంబంధించి విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఈ దాడి తీవ్ర కలకలమే రేపింది. మరీ ముఖ్యంగా ఇక్కడ ఒకటే చెబుతోంది కాంగ్రెస్, మేమేమీ దాడి చేయలేదు, మేము వెళ్లే క్రమంలో మమ్మల్ని అక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీలు అడ్డుకున్నారు, మమ్మల్ని ఆపే ప్రయత్నం చేశారంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతోంది. అధికార పక్ష ఎంపీలను ప్రతిపక్షాలు అడ్డుకునే సమయంలో భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఇక్కడే ఒక మాట చెప్పడం జరుగుతోంది, మేము లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాం, కానీ మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నంలో మమ్మల్ని తోసేశారంటూ ఇటు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళందరూ చెప్పడం జరుగుతూ ఉంటే, కాదు ఒకసారి చూడొచ్చు అక్కడ తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా వాళ్ళు అక్కడ నిరసన శబరి తెలుగుదేశం పార్టీ ఎంపీ శబరి కూడా అక్కడే ఉన్నారు. వచ్చిన రాహుల్ గాంధీకి సంబంధించి ప్రశ్నిస్తున్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. ఒకసారి ఆ ఆడియో చూసే ప్రయత్నించేద్దాం. ఇటు తెలుగుదేశం పార్టీ ఎంపీ శబరి అక్కడ ఉన్నారు. రాహుల్ గాంధీ వచ్చిన సందర్భంలో అదిగో ఒకసారి ఆడియో చూసే ప్రయత్నించేద్దాం. माफी मांगो 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 संविधान के हत्यारों माफी मांगो माफी मांगो माफी मांगो संविधान के हत्यारों
माफी मांगो माफी मांगो अम्बेडकर का अपमान नहीं सहेगा हिंदुस्तान 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 अम्बेडकर का अपमान नहीं ఫుల్ ఫ్రంక్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ విజువల్స్, ఎందుకంటే కనుక ఇక్కడ ఆ ఫుల్ ఫ్రంక్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్ సైడ్ బాక్స్ ప్రియాంక గాంధీ వాద్రా అక్కడ పార్లమెంట్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ఫుల్ ఫ్రంక్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. మల్లికార్జున ఖర్గే, దాంతోపాటు ప్రియాంక గాంధీ వాద్రా, మిగతా ఎంపీలు కూడా దాంట్లో ఉన్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ లోపలికి వెళ్ళే క్రమంలో భారతీయ జనతా పార్టీ ఎంపీలకి, అలాగే ఇటు మరి ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఎంపీలకి, దాంతోపాటు ఇక్కడ ఇండి కూటమి ఎంపీలకి మధ్య ఘర్షణాత్మక వాతావరణం. ఒకసారి ఫుల్ ఫ్రంక్ వెళ్లే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒకసారి ఆ విజువల్స్ ని ఫుల్ ఫ్రేమ్ కి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కనుక అక్కడ సిచ్యువేషన్ కి సంబంధించి ఓకే రైట్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి మీరు చూస్తే కనుక భారతీయ జనతా పార్టీకి సంబంధించి వాళ్ళు ప్లకార్డులు పట్టుకున్న సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. వీళ్ళు నార్మల్ గా ఉంటే కనుక వాళ్ళు అక్కడ కర్రలతో ఉన్న ఆ ప్లకార్డ్స్ మీరు చూస్తున్నారు. వీళ్ళు మామూలుగా చేతులతో ఉంటే వాళ్ళ చేతుల్లో కర్రలతో ఉన్న ప్లకార్డ్స్ మీరు చూడడం జరుగుతోంది. ఇటు లోపలికి వెళ్లే క్రమంలో భారతీయ జనతా పార్టీ ఎంపీలే తమని అడ్డుకున్నారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంటే, కాదు మమ్మల్ని ఇటు కాంగ్రెస్ కావచ్చు మిగతా పార్టీలు అంటే ఇండి కూటమి నేతలు అడ్డుకున్నారంటూ మీరు ఒకసారి విజువల్లో చూడొచ్చు. మల్లికార్జున ఖర్గే కనిపిస్తున్నారు, దాంతోపాటు ప్రియాంక గాంధీ వాద్రా కనిపిస్తున్నారు. ఆ వరుసలో మరికొంతమంది ఎంపీలు ఉన్నారు. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నాలంటూ మేము లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తామని ఇండి కూటమి నేతలు అంటూ ఉంటే, కాదు మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు, మమ్మల్ని లోపలికి వెళ్ళినట్లు అదిగో మీరు చూడొచ్చు. భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఇటు ప్రియాంక గాంధీ వాద్రా దగ్గరికి వెళుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఇద్దరికి మధ్య కూడా ఒక యుద్ధ వాతావరణం. ఇటు ప్లకార్డులు పట్టుకుని కర్రలతో ఇటు మహిళా ఎంపీలు, కాంగ్రెస్ అలాగే ఇండి కూటమి ఎంపీలు ముందుకొచ్చిన విజువల్స్ మీరు చూడొచ్చు. జై భీమ్ అంటూ వాళ్ళు ముందుకు వెళుతున్న ఆ సందర్భాన్ని మీరు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ కూడా అటువంటి సినారియో కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ ఎంపీలు గాయపడ్డ సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం బైరెడ్డి శబరి రాహుల్ గాంధీతో మాట్లాడుతున్న ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా అక్కడికి వచ్చారు రాహుల్ గాంధీ, ఆ తర్వాత రిటర్న్ వెళ్ళిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా ఆ పార్లమెంటు ప్రాంగణంలో ఉన్నారు. ఈ సందర్భంలో ఇద్దరి మధ్య కూడా ఒక రకమైన బేబత్స వాతావరణం జరిగింది. అక్కడ గాయపడిన తర్వాత బీజేపీ ఎంపీలు ఇద్దరు గాయపడిన తర్వాత అనురాగ్ సింగ్ ఠాకూర్ మిగతా మహిళా ఎంపీలతో కలిసి అక్కడ నిరసనకు దిగిన సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఇక్కడ మహిళా ఎంపీలు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఇప్పుడు అరెస్టు చేయబోతున్నారా? ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. పార్లమెంటులో తోపులాట ఘటనపై ఫిర్యాదు చేసింది బీజేపీ. పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీజేపీ ఎంపీలు అనురాగ్ సింగ్ ఠాకూర్, బన్సూరి స్వరాజ్. మరోవైపు రాహుల్ గాంధీ తనతో అసభ్యంగా ప్రవర్తించాలంటూ బీజేపీ మహిళా ఎంపీ కొన్యాక్ కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా రెండు ఫిర్యాదులు. ఈ రెండు ఫిర్యాదులైనా ఇంకా ఫిర్యాదులు కూడా ఏమైనా రిజిస్టర్ అయ్యాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గోపి అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎటువంటి సినారియో ఉంది? కేవలం ఈ రెండు కంప్లైంట్లే రిజిస్టర్ అయ్యాయా? ఇన్వెస్టిగేషన్ ఏమైనా ప్రారంభమైందా? ఇంకా ఫిర్యాదులు నమోదే అవకాశం కనిపిస్తోందా? పార్లమెంట్ ఆవరణంలో జరిగిన తోపులాటకు సంబంధించి ప్రస్తుతం ఇరు పార్టీలు ఎన్డీఏ కూటమి అదేవిధంగా ఇండియా కూటమి ఎంపీలు ఒకరిపై ఒకరు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయనున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అయితే మా పైనే దాడి జరిగిందంటూ కూడా బీజేపీ ఎంపీలపై కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బీజేపీ పైన కూడా ఫిర్యాదు చేయనున్నారు. 3 గంటల ప్రాంతంకు పార్లమెంట్ పోలీస్ స్టేషన్ కి వెళ్లిపోనున్నారు. అయితే అమిత్ షా ను కాపాడేందుకే బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. పార్లమెంట్ లో బీజేపీ ఎంపీలు గుండాగిరి చేశారంటూ కూడా ప్రియాంక వాద్రా కొద్దిసేపటి క్రితమే ఆరోపించడం జరిగింది. మేము ఆందోళన చేస్తున్న చిన్న ఘటన కూడా జరగలేదు, బీజేపీ రోజు కావాలనే గొడవ చేసిందంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. మల్లికార్జున ఖర్గే కూడా గాయాలయ్యాయంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే నాగాలాండ్ రాజ్యసభ సభ్యురాలు రాహుల్ గాంధీపై ఆమె చైర్మన్ కు కూడా
ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక మహిళ నన్ను కూడా చూడలేదు, నేను ఒక ట్రైబల్ మహిళలు అయినప్పటికీ ఆయన నాతో ఆ పార్లమెంట్ ఆవరణంలో అసభ్యంగా ప్రవర్తించారు. నేను మకరం ద్వారా శాంతియుతంగా నిరసన చేస్తుంటే రాహుల్ గాంధీ నా వద్దకు వచ్చి అరిచారు అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. పార్లమెంటు సభ్యులుగా ఒకరినొకరిని గౌరవించుకోవాలి, కానీ రాహుల్ గాంధీ నన్ను ఒక మహిళా ఎంపీగా కూడా గౌరవించలేదు అంటూ కూడా ఆ ఘటనకు సంబంధించి తనను ఎంతో బాధించిందంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే చైర్మన్ కి కూడా కంప్లైంట్ చేశారు. చైర్మన్ కూడా సభలో ఇదే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. కొన్యాకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ అంశాన్ని కూడా నేను పరిశీలిస్తున్నట్టుగా కూడా రాజ్యసభ చైర్మన్ చెప్పడం జరిగింది. ఇవన్నీ ఘటనలు కనుక చూస్తుంటే ఒకదాని వెనకాల చూస్తూ ఉంటే కనుక రాహుల్ గాంధీ అరెస్ట్ అవుతారా అన్న దానిపైన కొంత అనుమానాలు తలెత్తున్నాయి. ఒకవైపు గాయపరిచిన ఘటనకు సంబంధించిన అంశం ఒకవైపు ఆయనను చుట్టుముడుతుంది. మరొక వైపు ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, బన్సున్ స్వరాజ్లు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. విచారణ చేస్తామంటూ కూడా పోలీసులు ఎంపీలకు చెప్పడం జరిగింది. ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామనేది కూడా ప్రస్తుతం పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో కాంగ్రెస్ ఎంపీలు కూడా బీజేపీ ఎంపీల పైన పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయనున్నారు. మల్లికార్జున ఖర్గేకు గతంలో మోకాలు శస్త్రచికిత్స జరిగింది. ఆ తోపులాటలో ఆయన కాలు పైన పూర్తిగా గాయమైంది. ఆయనను కూడా హాస్పిటల్ కి తరలించామంటూ కూడా కాంగ్రెస్ ఎంపీలు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు అయితే ప్రస్తుతం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో చేశారు. ఘటనకు సంబంధించి పూర్తిగా ఇటు బీజేపీ వైపు అటు కాంగ్రెస్ వైపు ప్రాంగణంలో నార్మలైజ్ అయిందా వాతావరణం, సాధారణ స్థితికి వచ్చిందా? ప్రస్తుతం ఆందోళన అయితే ఇంకా కొనసాగుతుంది. ఇటు బీజేపీ సంబంధించిన ఎంపీలు, అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా ప్రాంగణంలో కొంత ఒకరిపై ఒకరు నినాదాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. మహిళా ఎంపీ అని చూడకుండా నాపై ఆయన చేసిన చర్య నాకు చాలా బాధించిందంటూ కూడా నాగాలాండ్ ఎంపీ చెప్పడంతో ఆయన పైన కూడా ఫిర్యాదు చేశాను, రాజ్యసభ చైర్మన్ కు చేశానంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అదే అంశాన్ని రాజ్యసభ వాయిదా వేయకంటే ముందే కొద్ది క్షణాల ముందే ఆయన చెప్పడం జరిగింది. చైర్మన్ కూడా అదే అంశాన్ని కూడా చెప్పారు. ఒక మహిళా ఎంపీ పైన ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేశాడు, ఆమెపై అసభ్యంగా ప్రవర్తించారంటూ కూడా ఆ ఫిర్యాదును కూడా ఆయన పరిశీలిస్తున్నట్టుగా కూడా రాజ్యసభ చైర్మన్ చెప్పడం జరిగింది. వీటన్నిటిని చూస్తే అంటే ఒకవైపు పార్లమెంటు ఎంపీలకు దాదాపు ఇద్దరికి గాయాలయ్యాయి. ఇద్దరిని కూడా సిటీ స్కాన్ కు తీసుకువెళ్లడం జరిగింది. 4-5 ఎంపీలకు ఈ తోపులాటలో కింద పడ్డట్టుగా కూడా ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితిలో ప్రతాప్ చంద్ర సారంగికి 5 కుట్ల వరకు హెడ్ ఇంజూరీ జరిగింది. ముఖేష్ రాజ్పుత్ స్పృహ కోల్పోవడంతో ఆయన ఆసుపత్రికి తరలించారు. బయటికి కనపడే గాయాలు ఎక్కడ కూడా లేకున్నప్పటికీ ఆయన తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు. సో దానికి అనుకూలంగా ఆయన పైన కూడా సిటీ స్కాన్ చేయాలి అంటూ కూడా వైద్యులు సూచించిన విషయాన్ని కూడా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ లో పేర్కోవడం జరిగింది. ఒకవైపు 2 ఎంపీలు గాయపడ్డ ఫిర్యాదు, మరొక వైపు మహిళా ఎంపీ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ రాజ్యసభ చైర్మన్ కు చేసిన ఫిర్యాదు. ఈ రెండింటిని చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడే పరిస్థితే ఉంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మహిళ, అందులో ట్రైబల్ మహిళ కావడంతో ఆమెకు ఉన్న ప్రాథమిక హక్కులను కూడా కాలరాసే విధంగా రాహుల్ గాంధీ వ్యవహరించాడనేది కూడా ఆమె తన ఫిర్యాదులో రాజ్యసభ చైర్మన్ కు చెప్పడం జరిగింది. వీటన్నిటిని కనుక చూస్తే రాజ్యసభలో రేపటితో పార్లమెంట్ సెషన్స్ ముగుస్తున్న నేపథ్యంలో ఈ రోజు జరిగిన హింసకు సంబంధించిన అంశాలు ఇరు పార్టీలు, ఇటు ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి, 2 కూటమిలు కూడా ఒకరిపై ఒకరు పరస్పరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుల వరకు వెళ్లిన నేపథ్యంలో ఇందులో ఏం జరగబోతుందన్న దానిపైన కూడా పోలీసులు కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులను అందుకున్న తర్వాత క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నది కూడా పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం బీజేపీ ఎంపీల ఫిర్యాదు మాత్రం ముందుగా తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు కొద్దిసేపట్లో 3 గంటల ప్రాంతంలోనే కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఫిర్యాదు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరికి సంబంధించిన ఫిర్యాదులను గోపి, ఇంకా పార్లమెంట్ ప్రాంగణంలో మహిళా ఎంపీలు ఆందోళన చేస్తున్న విశ్వాస్ మనం చూస్తున్నాం. ఇటు పురంధరేశ్వరి కావచ్చు, దాంతోపాటు బీజేపీ అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న మహిళా నేతలందరూ కూడా, మహిళా ఎంపీలందరూ కూడా అక్కడ నిరసన దిగిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అక్కడ కాంగ్రెస్ కూడా నిరసన కంటిన్యూ చేస్తోందా? సో అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లో తీసుకొచ్చేందుకు ప్రత్యేక బలగాలు ఏమైనా రంగంలోకి దిగాయా? సచిన్, ప్రస్తుతం మహిళా ఎంపీ, నాగాలాండ్ ఎంపీకి సంబంధించిన అంశంపైనే మిగతా సహచర మహిళా ఎంపీలంతా కూడా పార్లమెంట్ ఆవరణంలో
ప్లకార్డ్స్ ప్రదర్శన చేస్తున్నారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంలో కొద్దిసేపటి తర్వాత ఏఐసిసి కార్యాలయంలో ప్రత్యేక మీడియా సమావేశం చెప్పి అక్కడ జరిగిన విషయాలన్నిటికీ కూడా పూర్తిగా తాము వివరిస్తామంటూ కూడా రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితమే చెప్పడం జరిగింది. 4 గంటల ప్రాంతంలో రాహుల్ గాంధీ దీనిపైన మీడియాతో మాట్లాడనున్నారు. ఒకవైపు మహిళా కాంగ్రెస్ నాయకులు దీని కావాలనే బీజేపీ రాద్ధాంతం చేస్తుందంటూ కూడా మహిళా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మరొక వైపు బీజేపీ నాయకులు మాత్రం ఏదైతే నాగాలాండ్ ఎంపీకి సంబంధించిన అంశంలో రాహుల్ గాంధీని ముమ్మాటుగా శిక్షించాల్సిందే అంటూ కూడా ప్లకార్డ్స్ ప్రదర్శన చేస్తున్నారు. అంబేద్కర్ ని అవమానించింది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా బీజేపీ చెప్తుంది. అంబేద్కర్ ని సభలోకి రాకుండా చట్టసభల్లో కూడా ఆయనను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా బీజేపీ సభ్యులైతే చెప్తున్నారు. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రాజ్యసభలో అమిత్ షా మాట్లాడిన దానికి బహిరంగ క్షమాపణ కోరుతూ నిరసన గత 2 రోజులుగా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఒక విషయం క్లారిటీగా చెప్తున్నారు. మేము నిరసన చేసి తెలియజేశాము. గత వారం రోజులుగా కూడా అంబేద్కర్ సంబంధించిన అంశం కావచ్చు, అదానికి సంబంధించిన అంశం కావచ్చు, ఈ రెండిట్లో కూడా మేము శాంతియుతంగానే నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేయలేదు. ఈ రోజు బీజేపీ ఎంపీలు ఒక నిరసన కార్యక్రమాన్ని మేము అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రధాన ద్వారం దాకా నిరసన తెలియజేసుకుంటూ హాల్లోకి వస్తామంటూ కూడా ముందుగానే చెప్పాము. అయినప్పటికీ ముఖద్వారం వద్ద బీజేపీ ఎంపీలంతా ఒక్కసారిగా అక్కడే నించొని మమ్మల్ని లోనికి వెళ్ళనీయకుండా అడ్డుకొని మమ్మల్ని కిందికి తోసేశారనేది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కానీ బీజేపీ నేతలు మేము శాంతియుతంగా ముఖద్వారం వద్ద మేము ధర్నా నిర్వహిస్తుంటే ఒక్కసారిగా రాహుల్ గాంధీ మీదికి వచ్చాడు, తమతో అసభ్యంగా ప్రవర్తించాడనేది కూడా మహిళా బీజేపీ నాయకురాలు చెప్తున్న పరిస్థితి ఉంది. వీటన్నిటికి సంబంధించి ప్రెసెంట్ రాహుల్ గాంధీ మీద 2 ఫిర్యాదులు వెళ్ళిన సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇక్కడ ప్రియాంక గాంధీ వాదన కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది, ఫిర్యాదు చేయబోతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఎవరి మీద ఫిర్యాదు చేయబోతున్నారు, ఏ అంశం మీద ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ గోపి? ప్రియాంక గాంధీ కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడిన సందర్భంగా కూడా అమిత్ షాను కాపాడేందుకే బీజేపీ ప్రయత్నం చేస్తుంది. పార్లమెంట్ లో బీజేపీ ఎంపీలు గుండాగిరి చేశారు, దీనికి సంబంధించిన విచారణ జరగాలనేది కూడా ఆమె చేస్తుంది. మేము ప్రతిరోజు ఆందోళన చేస్తున్నాము, ఒక చిన్న ఘటన కూడా జరగలేదు, బీజేపీ కావాలనే గొడవ చేసింది, మల్లికార్జున ఖర్గే కూడా గాయాలయ్యాయి, దీనిపైన మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తామనేది కూడా ఆమె చెప్పింది. అంటే ఘటనకు సంబంధించిన విచారణ పూర్తిగా పారదర్శకంగా జరగాలి, బీజేపీ ఎంపీల ఒత్తిడికి తలగొద్దు అనేది ప్రధాన ఉద్దేశంగా అయితే ఆమె మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ ఒకవైపు బీజేపీ ఎంపీల ఫిర్యాదు, మరొక వైపు రాజ్యసభ చైర్మన్ కి రాహుల్ గాంధీపై ఫిర్యాదు, ఈ రెండింటిని మాత్రం చాలా సీరియస్ గా పరిగణించాల్సిన అంశం ఉంది. ఒక మహిళకు సంబంధించిన ఎంపీ, నాగాలాండ్ కి సంబంధించిన ఎంపీ ఆమె చైర్మన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది, తనతో అసభ్యంగా ప్రవర్తించాడనేది. దానికి సంబంధించిన రూల్స్ బుక్ ను కూడా ప్రస్తుతం రాజ్యసభ పరిశీలిస్తుంది. ఒకవేళ అది కనుక రుజువు అయితే కనుక, అంటే అక్కడ స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ కావచ్చు, మీడియా మాధ్యమాలలో ప్రసారమైన విజువల్స్ కావచ్చు, అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రాహుల్ గాంధీ పైన ఒక చర్య తీసుకునే పరిస్థితి ఉంది. ఈలోపు పోలీస్ స్టేషన్ లో జరిగిన ఫిర్యాదుల పైన కూడా ఒకరిపై ఒకరు చేసుకున్న ఫిర్యాదులకు సంబంధించి కూడా డిపార్ట్మెంట్ నుంచి కూడా ముందుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఎంక్వైరీ పూర్తి అయిన తర్వాతే, ఒకవేళ ఇదే విజువల్స్ కి సంబంధించి కావచ్చు, అక్కడ ఘటన జరిగినప్పుడు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులు కావచ్చు, అక్కడ జరిగిన అంశాన్ని వివరించిన విధానం కావచ్చు, వీటన్నిటిని పరిశీలించిన తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని కూడా పార్లమెంట్ స్టేట్ పోలీసులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కొంత రాహుల్ గాంధీ ఇరకాటంలో పడే పరిస్థితులే ఎక్కువగా కనపడుతున్నాయి. గతంలో కూడా ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది. ఒకవేళ ఇది కూడా ప్రూవ్ అయితే కనుక ఆయనను సస్పెండ్ చేసి అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది. భారతీయ జనతా పార్టీ మరి ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నుంచి కంప్లైంట్ చేసిన ఎంపీ కొన్యాక్ కూడా మీడియాతో మాట్లాడుతున్న సందర్భం మరి కాసేపట్లో బయట మనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఆమె రియాక్షన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆమె రాహుల్ గాంధీ మీద ఫిర్యాదు చేశారు, ఆమె మాట్లాడుతున్న సందర్భం కూడా ఉంది. ఒకటే చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు ఆమె. మరీ ముఖ్యంగా ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఈ ఘటనకు సంబంధించి రియాక్షన్స్ కూడా ప్రారంభమవుతున్నాయి. మరి కాసేపట్లోనే ఇదే అంశం మీద రాహుల్ గాంధీ కూడా మాట్లాడబోతున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ మీద 2 ఫిర్యాదులు వెలువెత్తిన సందర్భాన్ని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఆయనతో పాటు ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటారా?
మరి ముఖ్యంగా ఏం జరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్లమెంటు ప్రాంగణం దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో మీరు విజువల్స్ మీరు చూస్తున్నారు, 3 బాక్సెస్లో చూస్తున్నారు. మరి ముఖ్యంగా దాడి నేపథ్యంలో దాడి జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 2 ఎంపీల మీద దాడి జరిగింది. అందులో ప్రతాప్ చంద్ర సారంగి మరొకరు ముఖేష్ రాజ్పుత్. వీళ్ళిద్దరితో కూడా ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటు భారతీయ జనతా పార్టీ ఎంపీలు మా ఎంపీల మీదే దాడి చేస్తారంటూ వాళ్ళు నిరసనకు వ్యక్తం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ మీరు చూడొచ్చు బాన్సురి స్వరాజ్, అలాగే అనురాగ్ సింగ్ ఠాకూర్, పురంధేశ్వరితో పాటు తేజస్వి సూర్య ఉన్నారు. దాంతోపాటు మరికొంతమంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు, అలాగే ఎన్డీఏ కూటమి ఎంపీలు కూడా ఎన్డీఏ ఎంపీలు కూడా ఉన్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఘటన తర్వాత ప్రతాప్ చంద్ర సారంగిని ఇటు రాహుల్ గాంధీ పరామర్శిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ బైరెడ్డి శబరి కూడా అక్కడ ఉన్నారు. శబరి అక్కడ ఉండి పరిస్థితిని అక్కడ ఇన్ఫాక్ట్ ఆయనకి ఆ దెబ్బ తగిలిన తర్వాత ఆయన దగ్గర ఉండి ఆయన కేర్ తీసుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అదే సందర్భంలో ఇటు రాహుల్ గాంధీ కూడా వచ్చారు. రాహుల్ గాంధీ ఆమెతో మాట్లాడుతున్న సందర్భం కూడా మనకు అనిపిస్తోంది. మాట్లాడిన తర్వాత అక్కడ రాహుల్ గాంధీ వెళ్ళిపోతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు ప్రాంగణంలో ప్లకార్డులు, కర్రలకి ప్లకార్డులను పట్టుకొని దాన్ని చూపిస్తూ నినాదాలు చేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఇటు అంబేద్కర్ని అవమానించారంటూ భారతీయ జనతా పార్టీ అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే అంబేద్కర్ని మీరే మోసం చేశారు, మీరే నమ్మక ద్రోహం చేస్తున్నారు. అంబేద్కర్కి సంబంధించి ఆ వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం? అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వాళ్ళు అక్కడ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. విజువల్స్ మీరు చూస్తున్నారు, లైవ్ విజువల్స్. భారతీయ జనతా పార్టీ ఎంపీ అనురాగ్ సింగ్ ఠాకూర్ అలాగే బాన్సురి స్వరాజ్ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ కి చేరుకుని కంప్లైంట్ ఇస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. दे रहे हैं और ये शिकायत है आप ये देखिए अनुराग ठाकुर अंदर की तरफ चारों राहुल गांधी లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అనురాగ్ సింగ్ ఠాకూర్ బాన్సురి స్వరాజ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. और रुक जाओ లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. బాన్సురి స్వరాజ్ అలాగే అనురాగ్ సింగ్ ఠాకూర్ ఇద్దరు కూడా ఉన్నారు. అక్కడ పోలీస్ స్టేషన్ కి చేరుకొని కంప్లైంట్ ఇస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ వాతావరణం మీరు చూస్తున్నారు. పోలీస్ స్టేషన్ కి చేరుకున్న పరిస్థితిలో ఒక్కసారిగా మీడియా అంతా వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తుంది. ఏం జరుగుతుందో, ఎటువంటి కంప్లైంట్ రిజిస్టర్ చేయబోతున్నారంటూ కూడా వాళ్ళని అడుగుతున్న సినారియో మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అక్కడ సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఇటు అనురాగ్ సింగ్ ఠాకూర్ తో పాటు ఎంపీ బాన్సురి స్వరాజ్, సుష్మా స్వరాజ్ తనయ వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్లారు. సుష్మా స్వరాజ్ కూతురు బాన్సురి స్వరాజ్ అలాగే ఇటు అనురాగ్ సింగ్ ఠాకూర్ వీళ్ళిద్దరూ కూడా ఎంపీలు. వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు వాటీవీ స్క్రీన్ మీద. మరి కాసేపట్లోనే ఫిర్యాదు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ బీజేపీ మహిళా ఎంపీ కొన్యాకు కూడా ఫిర్యాదు చేసిన ఆ అంశానికి సంబంధించి ఆ ఫిర్యాదు ఏ అంశాలు పేర్కొన్నారో కూడా తెలిసే అవకాశం కనిపిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అనురాగ్ సింగ్ ఠాకూర్ తో పాటు బాన్సురి స్వరాజ్ ఇద్దరు కూడా వెళ్లారు. ఇద్దరు వెళ్లి అక్కడ ఫిర్యాదు చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అరెస్టు కాబోతున్నారా? మీకేమనిపిస్తోంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. పార్లమెంట్ లో తోపులాట ఘటనపై ఫిర్యాదు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఎంపీలు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కి చేరుకుని అక్కడ ఫిర్యాదు చేస్తున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. భారతీయ జనతా పార్టీ ఎంపీలు అనురాగ్ సింగ్ ఠాకూర్ అలాగే బాన్సురి స్వరాజ్ వీళ్ళిద్దరూ కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు చేరుకున్న సందర్భంలో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది మీడియా. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా పరిస్థితి ఏ స్థాయికి చేరుకుందో మనం చూస్తున్నాం. మరోవైపు రాహుల్ గాంధీ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ భారతీయ జనతా పార్టీ మహిళా ఎంపీ కొన్యాకు కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇక్కడ ఇప్పటికే 2 ఎంపీలు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన సినారియో కనిపిస్తోంది. నెక్స్ట్ ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది?
సచిన్, ఒకవేళ మహిళా ఎంపీకి సంబంధించిన ఫిర్యాదులో వాస్తవం అనేది కనుక విజువల్స్ లో అక్కడ స్థానికంగా ఎంట్రన్స్ వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ విజువల్స్ లో కనుక రుజువైతే కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ తగులుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీ పైన చాలా అనేకమైన క్రిమినల్ కేసెస్ కూడా నమోదయ్యే పరిస్థితి ఉంటుంది. ట్రైబల్ మహిళ, అందులోనూ ఒక రాజ్యసభ సభ్యురాలు. సో దీంతో రాహుల్ గాంధీ కొంత ఇరకాటంలో పడేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం అని చెప్పుకోవచ్చు. మరొక వైపు ఘటనకు సంబంధించి పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా కొంత ఆచితూచి వ్యవహరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఘటనకు సంబంధించిన ఫిర్యాదుకు తాము ఇప్పుడే ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు, కేవలం ఈ ఘటనకు సంబంధించిన విచారణ పూర్తయిన తర్వాతే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తారు. గోపి ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. ఇటు రాహుల్ గాంధీ మీద కంప్లైంట్ చేసిన బీజేపీ మహిళా ఎంపీ కున్యాక్ మీడియాతో మాట్లాడారు. ఏమన్నారు చూద్దాం. आज हम लोग पीसफुल प्रोटेस्ट कर रहा था, तो लीडर ऑफ ओपोजिशन श्री राहुल गांधी जी बहुत क्लोज प्रॉक्सिमिटी में आके आई ऑल्सो डिड नॉट फील कंफर्टेबल, अच्छा नहीं लगा. फिर वो ही स्टार्टेड शाउटिंग. ये ऐसे नहीं होता है, क्योंकि हम लोग प्रोटेस्ट जब करते साइड में कॉर्डन ऑफ करके सिक्योरिटी पर्सनल से वो जाने के लिए जगह बनाया था, तो हम लोग वहाँ प्रोटेस्ट कर रहा था. वो आके बहुत क्लोज प्रॉक्सिमिटी में वो ऐसे थ्रेटनिंग पोज में. ऐसे नहीं है कि हम खुद को प्रोटेक्ट नहीं कर सकते, लेकिन वो नियम नहीं है, एक तरीका नहीं है संसद का. तो इस आज जो हुआ है बहुत दिल दुख हुआ है, अच्छा नहीं लगा. ऐसे नहीं होना चाहिए, क्योंकि एक संसद को एक रिस्पेक्ट देता है, एक हिसाब देता है. हम लोग कोई आता है तो हम लोग बैक जाते हैं, साइड करते हैं. तो ऐसे हम लोग जब प्रोटेस्ट कर रहा था आगे आके, वो ग्रुप में था तो आगे आके ऐसे थ्रेटन करना वो अच्छा नहीं लगा. आज एसटी हूँ, नागालैंड से हूँ, और ये महिला संसद के साथ जो है वो अच्छा नहीं लगा. इसलिए मैंने कंप्लेन भी दिया है चेयरमैन को, उसके प्रोटेक्शन सीख करके. आज हम लोग पीसफुल प्रोटेस्ट कर रहा था, तो लीडर ऑफ ओपोजिशन श्री राहुल गांधी जी बहुत क्लोज प्रॉक्सिमिटी में आके आई ऑल्सो डिड नॉट फील कंफर्टेबल, अच्छा नहीं लगा. फिर वो ही स्टार्टेड शाउटिंग. ये ऐसे नहीं होता है, क्योंकि हम लोग प्रोटेस्ट जब करते साइड में कॉर्डन ऑफ करके सिक्योरिटी पर्सनल से वो जाने के लिए जगह बनाया था, तो हम लोग वहाँ प्रोटेस्ट कर रहा था. वो आके बहुत क्लोज प्रॉक्सिमिटी में वो ऐसे थ्रेटनिंग पोज में. ऐसे नहीं है कि हम खुद को प्रोटेक्ट नहीं कर सकते, लेकिन वो नियम नहीं है, एक तरीका नहीं है संसद का. तो इस आज जो हुआ है बहुत दिल दुख हुआ है, अच्छा नहीं लगा. ऐसे नहीं होना चाहिए, क्योंकि एक संसद को एक रिस्पेक्ट देता है, एक हिसाब देता है. हम लोग कोई आता है तो हम लोग बैक जाते हैं, साइड करते हैं. तो ऐसे हम लोग जब प्रोटेस्ट कर रहा था आगे आके, वो ग्रुप में था तो आगे आके ऐसे थ्रेटन करना वो अच्छा नहीं लगा. आज एसटी हूँ, नागालैंड से हूँ, और ये महिला संसद के साथ जो है वो अच्छा नहीं लगा. इसलिए मैंने कंप्लेन भी दिया है चेयरमैन को, उसके प्रोटेक्शन सीख करके. राहुल जी B.R. अम्बेडकर जी की फोटो लेकर शांतिपूर्वक जय भीम के नारे को बोलते हुए संसद में जा रहे थे. संसद में जाने से किसने रोका? आप देख लीजिए. हम इतने दिनों से प्रोटेस्ट कर रहे हैं, साइड में प्रोटेस्ट कर रहे हैं. जो भी आ रहा है जा रहा है, उसको पूरा रास्ता है. इन्होंने कुछ एकदम शांतिपूर्वक प्रोटेस्ट हुए, कितने दिनों से चल रहे हैं, रोज 10:30 से 11. आज पहली बार इन्होंने प्रोटेस्ट किया, सबको रोक दिया, और उसके बाद धक्का मुक्की और ये गुंडागर्दी. और अब सिर्फ अमित शाह जी की खाल बचाने के लिए ये अब इन्होंने साजिश शुरू की है कि भैया ने किसी को धक्का मारा, ये वो. मेरी आंखों के सामने आप सब ने देखा होगा, खड़गे जी को धक्का मार के जमीन पे गिराया. उसके बाद एक सीपीएम के एमपी को धक्का मारा, उनके ऊपर गिरे, खड़गे जी के ऊपर. मैंने सोचा टांग टूट गई होगी, कुछ हुआ होगा, क्योंकि उनके चेहरे से दिख रहा था कि उनको चोट लगी. फिर हमने कहीं से कुर्सी ढूंढ के हम लाए उनके लिए. अब आप खुद ही देख रहे हैं, यहाँ पे रोज खड़े हैं, हम रोज प्रदर्शन कर रहे हैं 10:30 से 11. आज तक कुछ नहीं हुआ है. ये सब साजिश है. इनसे हमने पूछा, ये जो हमें रोक रहे थे, हिम्मत है तुम्हारे में? अगर अम्बेडकर जी को चाहते हो, जय भीम बोलो. जय भीम का नारा क्यों नहीं निकल सकता इनके मुंह से? రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు భారతీయ జనతా పార్టీ ఎంపీలు ప్రొటెస్ట్ చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దాంతో పాటు ఇటు ఫిర్యాదు చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే భారతీయ జనతా పార్టీ ఎంపీలు అక్కడ ఫిర్యాదు చేసిన విజువల్స్, ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాహుల్ గాంధీ మరి కాసేపట్లో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ 4 గంటలకు ఆయన మీడియాను అడ్రస్ చేయబోతున్నారు. అంతకన్నా ముందు ఇటు భారతీయ జనతా పార్టీ ఎంపీలు
అనురాగ్ సింగ్ ఠాకూర్ అలాగే వన్సూరి స్వరాజ్ వీళ్ళిద్దరూ కూడా కంప్లైంట్ చేయడానికి ఇటు పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏ అంశాలను ఫిర్యాదులో పేర్కొన్నారు, దాంతోపాటు ఓ మహిళా ఎంపీ, భారతీయ జనతా పార్టీ మహిళా ఎంపీ కొన్యాకు కూడా ఇటు చైర్మన్కి ఫిర్యాదు చేశానంటూ చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతోంది. ఈ ఘటన మీద పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మా ప్రతినిధి గోపి అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. గోపి, ఇటు కొన్యాక్ మాట్లాడిన సందర్భాన్ని చూసాం, ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడిన సందర్భాన్ని చూసాం. ఇప్పుడు అక్కడ ఎటువంటి సినారియో ఉంది, పార్లమెంటుకి సంబంధించి ఎటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి ఆవరణలో? సచిన్, ఈ అంశాన్ని మాత్రం చాలా సీరియస్ గానే పార్లమెంటరీ వ్యవహారాలు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవైపు మహిళా ఎంపీ పైన దాడి, మరొక వైపు సహచర ఎంపీల పైన దాడి. అందులో ఇద్దరు ఎంపీలకు తీవ్ర గాయాలవ్వడము, ఒకరికి 5 హెడ్ ఇంజురీ తోటి 5 కుట్లు పడ్డట్టుగా వైద్యులు కూడా చెప్పడం జరిగింది. సిటీ స్కానింగ్ తీయాలి, మిగతా ఫర్దర్ గా పర్యవేక్షణలో ఉండాలి అనేది కూడా ఎంపీలకు వైద్యులు సూచించడం జరిగింది. మరి ఇటు మహిళా ఎంపీ, నాగాలాండ్ మహిళా రాజ్యసభ సభ్యురాలు కూడా తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ కూడా చైర్మన్ కు ఫిర్యాదు చేయడంతో ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే ప్రస్తుతం కొంత ఇరకాటంలో పడిందని చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీ తీరు పైన ఖచ్చితంగా కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆయన వ్యవహరించిన తీరు కావచ్చు, ఒక్కసారిగా ప్రొటెస్ట్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఒక ర్యాలీగా వచ్చారు. అంబేద్కర్ స్టాచ్యూ నుంచి అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అమిత్ షా అవమానించారంటూ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ కూడా నినాదాలు చేసుకుంటూ ఒక్కసారిగా ముఖద్వారం వద్దకు వచ్చారు. అప్పటికే బీజేపీ ఎంపీలు ముఖద్వారం వద్ద కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్ల రాజ్యాంగ చరిత్రలో ఎన్నడూ కూడా అంబేద్కర్ ని గౌరవించింది లేదు అంటూ కూడా బీజేపీ ఎంపీలు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ మెట్ల పైనే బీజేపీ ఎంపీల ప్రొటెస్ట్ జరుగుతుంది. ఇటు ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ నుంచి పార్లమెంట్ లోపలికి వెళ్లేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎంపీలలో మొదట ఉన్న రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీలకు అక్కడి నుంచి పక్కకు జరగాల్సిందిగా కోరాడు. ఆ తర్వాత వాళ్ళు జరగలేదు, అక్కడ తోపులాట జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ అయితే ప్రధానంగా చెప్తుంది. మరి ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే దీన్ని సీరియస్ గా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన విచారణ అయితే కొనసాగుతుంది. ఒకవేళ నిజంగా రాహుల్ గాంధీ తప్పు గనక ఉంటే ఆయన ఖచ్చితంగా ఆయనను సస్పెండ్ చేస్తూ ఆయన పైన క్రిమినల్ కేసు కూడా నమోదు చేసే పరిస్థితులే కనపడుతున్నాయి. సచిన్, రైట్ గోపి, మొత్తంగా అయితే మాత్రం పార్లమెంట్ ప్రాంగణంలో ప్రస్తుతం నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. భారతీయ జనతా పార్టీ మహిళా ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ మహిళా ఎంపీలతో మొత్తం భారతీయ జనతా పార్టీ కాదు ఎన్డీఏ ఎంపీలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ అలాగే ఇండి కూటమి నేతలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు పార్లమెంట్ ప్రాంగణంలో. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో రాహుల్ గాంధీ మాట్లాడబోతున్నారు మీడియాతో. 4 గంటలకి అరౌండ్ ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత ఏం జరగబోతోంది? అట్ ద సేమ్ టైం ఇప్పుడు వన్సూరి స్వరాజ్ అలాగే అనురాగ్ సింగ్ ఠాకూర్ వీళ్ళిద్దరూ కూడా ఇటు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి చేరుకుని అక్కడ కంప్లైంట్ ఇస్తున్న సిచ్యువేషన్, బయటకు వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. సిఎంఆర్ ఇప్పుడు మన శ్రీకాకుళం జీటీ రోడ్ లో మరింత పెద్దగా, మరింత విశాలంగా ప్రముఖ సినీ తార కుమారి శ్రీలీల గారిచే డిసెంబర్ 20న గొప్ప ప్రారంభం. నేను వస్తున్నా సిఎంఆర్ షాపింగ్ మాల్ జీటీ రోడ్ శ్రీకాకుళం. సిఎంఆర్ షాపింగ్ మాల్ జీటీ రోడ్ సూర్యమహల్ జంక్షన్ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.